హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గర్జించిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులపై చిన్న చూపు తగదు, తీరని అన్యాయం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూపులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఏడాది కాలంగా ఈహెచ్ఎస్, జీపీఎఫ్ బకాయిలు, 4 డీఏ పెండింగులున్నాయన్నమాట. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. జిల్లాల నుంచి ఉద్యోగ సంఘాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. చర్చలకు పిలవాలని కేబినెట్ సబ్ కమిటీ అంటూ ఉద్యోగ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై ఉద్యోగుల అసంతృప్తి. ప్రభుత్వం ప్రమోషన్లు, జీతాలు, బదిలీలు, జీవో నంబర్ 117కు పాక్షికంగా పరిష్కారం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవటం లేదని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇతర వర్గాల ప్రజలకు ఈ మేరకు ఉచిత ప్రోత్సాహకాలు ఇవి కూడా విజయవంతంగా వాటిని అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులను మాత్రము ప్రభుత్వం విస్మరిస్తోంది. వారిని గుర్తించడం లేదైతే అంటున్నారు. ఉద్యోగుల ఆర్థిక సమస్యలు. ఉద్యోగులకు లక్షల్లో ఆర్థిక పన్నులు చెల్లిస్తున్నప్పటికీ ఉద్యోగులు టైమ్ టు టైమ్ ప్రభుత్వ పథకాలు వారికి ఏవి వర్తించడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలు ఉద్యోగులకు వర్తించవు. ఫీజు రియంబర్స్మెంట్, మెడికల్ బిల్ రియంబర్స్మెంట్ బిల్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిన, ధరలు విపరీతంగా పెరిగిన, ఉద్యోగులకు పెండింగ్ డీఏలు విడుదల చేయకపోవడం, పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడం వలన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు. రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కింది స్థాయి ఉద్యోగులకు నుంచి గెజిటెడ్ స్థాయి ఉద్యోగుల వరకు కూడా అందరూ అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్లులు, 4 పెండింగ్ డీఏలు, జీవో నంబర్ 117, 317, అలాగే సీపీఎస్ రద్దు, పీఆర్సీ రిపోర్టు, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంటు, క్యాడర్ స్ట్రెంత్, ఖాళీలు భర్తీ వంటి దాదాపు 50కి పైగా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 11 ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. డిసెంబర్‌లోపు వీటన్నిటిని పరిష్కరిస్తామని చెప్పినా ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈహెచ్ఎస్‌పై ఉద్యోగుల ఆందోళన. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఈహెచ్ఎస్. ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేటు ఆసుపత్రులకు 600 కోట్లకు పైగా బకాయిలు ఉండటంతో ఉద్యోగులు చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తమ సొంత డబ్బులతో చికిత్స చేయించుకుంటున్నారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా అకౌంట్‌లో పడటం లేదు. ఇక చర్చలకు పిలవని కేబినెట్ సబ్ కమిటీ. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇంతవరకు ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవలేదు. అనేకసార్లు కేబినెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కూడా ఉద్యోగులకు సంబంధించి సమస్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జేఏసీ డిమాండ్లు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మొత్తం 204 సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. అక్టోబర్‌లో ముఖ్యమంత్రితో జేఏసీ చర్చలు జరిపింది. సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారులు కేకే సభ్యులుగా అయితే నియమితులయ్యారు. దీపావళి తర్వాత చర్చలకు పిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ దీపావళి, దసరా, సంక్రాంతి పండుగలు గడిచినా ఇప్పటివరకు చర్చలకు పిలవకపోవడంతో జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి జేఏసీ విజ్ఞప్తి. ఆర్థికపరమైన సమస్యలతో పాటు ఆర్థిక భారం లేని సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాల్లో ఉద్యోగుల నుంచి జేఏసీ ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్ పెండింగ్ డీఏలు తమ ప్రధాన డిమాండ్లని జేఏసీ కో చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు అన్నారు. చరిత్రలో తొలిసారిగా 4 డీఏలు పెండింగ్. 4 డీఏలు పెండింగ్‌లో ఉండటం చరిత్రలో తొలిసారి అని ఉద్యోగులు అంటున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి 8 గడుస్తున్నా క్యాడర్ స్ట్రెంత్ మంజూరు చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ ఆలస్యంగా ఇస్తూ ఉండటం ప్రతి ఉద్యోగి రూ. 1,00,000 వరకు నష్టపోయారని అయితే ఇప్పటికే 3 పీఆర్సీలను ఉద్యోగులు కోల్పోయిన సంగతి అని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజలను ఏ విధంగా ఆదుకుంటుందో అదేవిధంగా ప్రభుత్వ పథకాల విజయానికి కృషి చేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డీఏలు, పీఆర్సీలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.